Hello, my name is Rashmi, and I'm mother of V. Sai Johit. ఇక్కడ డాఫోడిల్స్లో ఇట్స్ బీన్ 2 years కమింగ్ టు డాఫోడిల్స్. కానీ జూహిత్కి వాడికి ఆటిజం ఉంది అని డిటెక్ట్ వాడు 3 years ఉండేటప్పుడే అయింది. అండ్ బై ద టైమ్ వీ ఫిగర్డ్ అవుట్ అబౌట్ థెరపీస్ అండ్ ఎవ్రీథింగ్, ఎక్కడ తీసుకెళ్ళాలి ఏంటి అని. ఇట్ వాజ్ అరౌండ్ 3 years 3 months సిన్స్ వీ స్టార్టెడ్ హిస్ థెరపీస్. సో నేను ఒక్కటి ఎక్కడైనా ఏం చూసాను అంటే ఒక పర్టిక్యులర్ కొన్ని రోజుల తర్వాత కానీ లేకపోతే ఆఫ్టర్ సర్టన్ పాయింట్ అక్కడి నుంచి ఇంకా వాడి ఇంప్రూవ్మెంట్ కొంచెం స్లో డౌన్ అయిపోయేది, లేకపోతే కంప్లీట్గా స్టాప్ అయిపోయేది. బట్ ఇక్కడ నేను అండ్ ఎవ్రీ ప్లేస్ ఐ హ్యావ్ బీన్ ఆల్మోస్ట్ 6 years to 1 year where I have tried, బట్ ఇంకా అవ్వకపోతే ఐ చేంజ్డ్ థెరపీ సెంటర్స్. సో ఇక్కడ డాఫోడిల్స్లో వచ్చిన తర్వాత ఇప్పుడైతే 2 years ఉంది అండ్ దేర్ హ్యాస్ బీన్ అ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. అండ్ నౌ జూహిత్ ఈస్ 9 years old and I can very well say कि therapies ఇప్పించడం is important, but as well age based therapies ఇప్పించడం is more important, wherein other therapy centers లో what I have seen is that కి మీరు మీ బాబు ఇంత ఏజ్కి ఈ థెరపీసే ఉన్నాయి, ఇంకా ఇంకా పెద్దగా అయితే మేము చేయలేము అని అన్నట్టు ఉన్నాయి. కానీ బట్ ఇక్కడ ఏజ్ బేస్డ్ థెరపీస్ ఐ బిలీవ్ చాలా మంచిగా ఉంది. దట్ ఈస్ వై హీస్ బీయింగ్ ఇంప్రూవ్డ్. అండ్ I give complete hope and trust in daffodils. సో ఇక్కడైతే నాకు చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అండ్ చాలా మంచిగా పిల్లల్ని చూసుకుంటారు కూడా. బికాజ్ సమ్ టైమ్స్ ఆఫీస్ పని వల్ల నేను ఒకవేళ లేట్ అయినా పాపం చూ ఉంచుకుంటారు ఒక 15 minutes 20 minutes వరకు. సో ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్. జూహిత్ ఇక్కడికి ఐ వుడ్ సే వచ్చినప్పుడు బాగా హైపర్ యాక్టివ్, బాగా ఇరిటేటివ్ యాజ్ అ చైల్డ్ ఉండేవాడు. బట్ నౌ చాలా బాగా సెటిల్ డౌన్ అయిపోయాడు. ఇంట్లో కూడా మంచిగా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వడం, మూడ్ స్టేబిలైజ్ అవ్వడం ఐ థింక్ ఇస్ ద బిగ్గెస్ట్ చేంజ్ వాట్ ఐ సీ ఆఫ్టర్ కమింగ్ హియర్.